ఈ వీడియో వచ్చేసి మనకి ఇడ్లీతో మైసూర్ బోండా అండి. ఎప్పుడైనా కానీ మనము మైసూర్ బోండా అనేది మైదా పిండితోటి అందులో పెరుగు కలిపేసి లేదంటే వేడి నీళ్ళు పోసేసి చేస్తూ ఉంటారు కదా. ఇది ఆ విధంగా కాదండి, ఇడ్లీ పిండితోటి. సో ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, మిర్చి, ఇంకా కావాలనుకుంటే ఏమైనా వెజిటేబుల్స్ క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇంకా ఏమైనా వేసేసుకోవచ్చు. ఇందులో అండి పెరుగు పోయాలి అంటే ఫస్ట్ కొంచెం మైదా పిండిలో కొంచెం పెరుగు పోసేసి గట్టిగా తడిపేసి ఇడ్లీ పిండిలో కలిపేసుకోవచ్చు. లేదు అని అంటే డైరెక్ట్గా మనము ఒక మైదా పిండినే కలిపేసుకోవచ్చు పెరుగు లేకుండా. సో కొంతమంది పిల్లలు పెరుగు ఇష్టపడరు కదా, ఇంకా కలిపేసుకొని చక్కగా కలిపేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇడ్లీ పిండిని అందులో వేసేయాలండి. బజ్జీలాగా బోండాలాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో, లోపల కూడా చాలా బాగా వేగిపోయాయి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. దీనికి ఇంకేముంది, చట్నీ పెట్టేసుకొని తినేయడమే. బాయ్, ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.